ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. లోకాసువార్త 1:27. మరియా గలిలయలోని నజరేతు అనే ఊర్లో ఉండేది. ఆ కాలంలో ఒక సామెత ఉండేది, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని. అంటే ఆ ఊరి జనాలు అంత దారుణంగా ఉంటారనమాట. మంచివారు చాలా తక్కువ మంది ఉంటారేమో మేబీ. అయితే అలాంటి ఊర్లో నుండి దేవుడు మరియని ఎన్నుకున్నాడు. అంటే మరియ దేవుని దృష్టికి కనిపించింది అంటే ఆవిడ ఎంత బాగా బ్రతికి ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆ ఊరి యొక్క పాపము ఆమెకు అంటించుకోకుండా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించింది. పెద్ద వయసేమీ కాదు, మహా అయితే 14 లేదా 15 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. అంత చిన్న వయసులో ఎంత గొప్ప భక్తి చేసి ఉంటే అంతమందిలో దేవుని దృష్టి ఆమెపై పడి ఉంటుంది. ఆలోచించండి, ఈనాడు మన భక్తి ఎలా ఉంది? మరియ భక్తి లోక రక్షకుని జన్మకు ఒక కారణంగా నిలిచింది, సాక్షిగా నిలిచింది. ఈరోజు నీనా భక్తి అదే లోక రక్షకుని నామఘనతకు, ప్రత్యక్షతకు కారణంగా నిలవగలదా? సాక్షిగా ఉండగలదా? ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.